handsome hero. I wish the film all success. ரொம்ப நாளுக்கு அப்புறம் நான் ஒரு படம் பார்க்குறேன். இன்டர்வெலுக்கு அப்புறம் அந்த ஒரு ட்விஸ்ட் எல்லாம் ரொம்ப நல்லா இருக்கு. பானுச்சந்தர் எக்ஸலன்ட். ஆக்சுவலி நான் பானோட முன்னாடி ரொம்ப வருஷம் முன்னாடி 25 வருஷம் முன்னாடி நடிச்சிருக்கு. பட் ஆனா அவர் இப்போ அதே மாதிரி அந்த ஒரு எனர்ஜி அந்த இதெல்லாம் ப்ரிசர்வ் பண்ணி ரொம்ப நல்லா பண்ணியிருக்காரு. కొందరు మనం వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ నేలతలకి మడి తగిలేదు. మీకు ఇష్టమైతే ఇట్స్ ఫీల్ గుడ్ ஒரு థ్రిల్లింగ్ ஒரு என்ன சொல்றது ఇంటర్వెల్కి అప్పుడు ரொம்ப நல்லா இருக்கு. ఈ క్షణం నుంచి ప్రతిరోజు ఒక ప్లానెట్ బాడీ మీదకి పంపిస్తాను. ఇట్ ఓకే? ఇట్ ఓకే. మిక్సర్ పొట్లం ஒரு తెలుగు పடம். It was a very very entertaining film. మా సోదరి ఈ సినిమాలో ఈ టాప్ మీద కూర్చోబెట్టి నువ్వు వచ్చాడు కూర్చో. అక్కడ కొంచెం డిస్టర్బ్ అండి. అంతేనంటావా? Getting the gist of the film was really enjoyable. It was like a travel film and I must say Jayant has done a wonderful job. He has grown as an actor. I have seen him so many years ago in a film and there's such a vast change in him. So I really wish the entire team all the very best. మిక్సర్ పొట్లం స్టార్ట్ చేసేటప్పుడు కామెడీ పిక్చర్ లాగా అనిపించింది. అండ్ అప్పుడు ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు డిస్ట్ దాని తర్వాత ఫస్ట్ సీన్కి ఓ లింక్ ఇచ్చి ఓ సీరియస్ ఫిల్మ్ మంచి మెసేజ్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఆల్ బెస్ట్ ఆర్టిస్ట్ అందరినీ ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు. భానుచందర్ మంచి క్యారెక్టర్, వాళ్ళ అబ్బాయి చిన్న క్యారెక్టర్ అయినాడు. జయంత్ బాగానే చేశారు. యాక్టింగ్ అండ్ యాక్షన్ పార్ట్ ఆల్సో గుడ్. అండ్ విలన్ దట్ మినిస్టర్ అండ్ ఆల్సో మినిస్టర్ బ్రదర్ ఆల్ డన్ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్. కచ్చినప్పుడు ఏదో ఒక మాదిరిగా అంటే నేను ఇతను సృష్టి చేస్తున్నాడు కాబట్టి కథని క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఆల్రెడీ సినిమా కనబడుతుంది. సో ఇతను నరేషన్ చెప్పినప్పుడు మామూలుగా పేరు ఉంది, కానీ ఇవాళ సినిమా చూస్తుంటే అసలు చక్కగా సినిమా కథ ఎలా చెప్పాలంటే ఒక 50 రెట్లు బ్రహ్మాండం చేశాడు. వెరీ ఇంప్రెసివ్, గుడ్ ఎంటర్టైనర్. దాన్ని అందరూ సరదాగా నవ్వుకుని సరదాగా టెన్షన్ ఫీల్ అయ్యి సరదాగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా తీసేస్తారు. అలాగే అన్ని పాత్రలు అసలు మా ప్రొడ్యూసర్ కామెడీ పాత్ర చేస్తానంటే ఈయన డాక్టర్ కదా, ఈయన కెమెరా ముందు యాక్టర్ పడిపోతాను నాకు డౌట్ వచ్చింది. బట్ చూసాక అసలు ఈ డబ్బులు డాక్టర్ పురోహితుని బ్రాహ్మణ్ తీసుకొచ్చినట్టు డాక్టర్ అండి. అది వెరీ వెరీ ఇంప్రెసివ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. కృష్ణ భగవాన్ అయితే ఆయన ప్రొఫెషనల్ వేరు. ఈయన అసలు డాక్టర్ ప్రొఫెషనల్ నుంచి యాక్టర్ ప్రొఫెషనల్ దీనికి తీసుకు చేశారు. ఇంకా ఇది ఫస్ట్ ఇది ఇంకా కంచి ఏది చెప్తే ప్రతి సినిమా ఏదో వెరైటీ కార్డ్ చేయాలి మీరు. యువర్ దిసింగ్ అండ్ ఈ కళామంత్రి మనం నమ్ముకున్నాం తప్పే చేయండి. కొలసలో సేనావదులు సచివదులు దిగిని అసలు ఉంటాడు చేపలు కంపరకండి. చేపలు తింటే కళ్ళకి మంచిది, లేకపోతే చేపలు మంచిది. మిస్టర్ పట్టం రివ్యూ మెడ్రాస్లో అంటే చెన్నైలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. సీనియర్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ భాగ్యరాజ్ గారు, పుణ్యం గారు, అలాగే సీనియర్ నటిమణులు తర్వాత రవిశర్స్ కింద చాలు హాసన్ గారు ఇక్కడ పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు నాకు భయంగా అనిపించింది. ఎవరేం చెప్తారని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. త్వరలో మీరు కూడా మిస్టర్ పట్టం తిని ఎంజాయ్ చేద్దాం. మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయాలని రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వీరన్ చౌదరి, మిక్సర్ పట్లం ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. ఈరోజు చెన్నైలో రివ్యూ వేశాము. దానికి ఎంతో క్రేజ్ ఉన్న ఒక టైంలో ఎంతో పెద్ద డైరెక్టర్ పెద్ద యాక్టర్ అయిన భాగ్యరాజ్ గారు, వారి మిస్సెస్ నటిమణి పూర్ణిమ గారు ప్రత్యేక కేరళ నుంచి వచ్చారు. అలాగే చారు హాసన్ గారు, వారి మిస్సెస్, అలాగే ఇంకా చాలామంది యాక్టర్స్ వచ్చి అందరూ చిత్రాన్ని చూసి చాలా ఆనందించి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. వారందరికీ మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. చిత్రం ఇంటర్వెల్లోనూ పూర్తయిన తర్వాత అందరితో వాళ్ళ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ కామెడీ పండింది నేను అనుకున్నట్టుగా. పాటలు మాధవ సురేష్ గారి పాటలు ఎలా ఆనందిస్తున్నారని నేను చూస్తాను. అందరూ చేస్తాను. వీఆర్ వెరీ హ్యాపీ అండి పబ్లిక్ రియాక్షన్ చూసి. అండ్ ఈ విధంగా ఎంకరేజ్మెంట్ ఇస్తే మరిన్ని చిత్రాలు మా గోదావరి సినీ తరఫు తీయాలని మాకు సంకల్పితం అండి. బాబు గారి దీవెలతో, రమణ గారి ఆశీర్వాదాలతో మా చిత్రం ముందుకు పోయి మంచి పేరు తెచ్చుకుంటే మరిన్ని చిత్రాలు నిర్మిద్దామని మా ఉద్దేశం అండి. నమస్కారం. I acted as a villain in Mixer Potlam. I have thoroughly enjoyed acting in the movie. It was a wonderful experience acting in with so many great artists like Suman Garu and Hosani Mullikrishna Garu and so many other actors. I absolutely enjoyed working with Jayant. He's a wonderful co-artist and also the legend Bhanuchandar Garu. He taught me so much during the shooting of this movie. I learned so much how to give expression and how to give camera favor. He really was like a mentor to me through the shooting of this film. So I thank him for the whole experience. And the wonderful shooting in Rajmundry. That's a picturesque, that's a beautiful place. It felt like it was so clean and so nice to shoot. So it seems so different from any other part I've seen of India. And the producers, Godavari Siniton, I thank them so much for giving me this opportunity. Veerana Garu is a family friend and he thought of me for this role. And immediately I said yes because it's such a beautiful role. And it was explained to me very well by the director Satish Garu. He came to Chennai and he narrated the story to me. And I've never done a negative role until today. I've acted in a lot of Tamil films, but a negative role for the first time, it felt amazing to do because it was something completely out of my character, and I felt very nice to even think of doing that. And I took it up as a challenge. And Satish Garu, he directed me very well. And Veerana Garu also gave me a lot of freedom to do what I felt like doing as an actor. And generally the shooting and the whole production process was wonderful. Everyone was very friendly over there. They treated me very well. And one thing I have to say about the movie, the music is absolutely beautiful. The music director has done a beautiful job, and I think that's going to be a huge plus for the movie. And I just saw the movie; it was very nice, very funny. Although I couldn't understand a lot of dialogues, there were a few places I was laughing quite a lot. The physical humor and the visual humor is very, very nice. And I think this movie is going to be a big success. And I want it to be a big success, not just because I'm the villain in this movie and I want a lot more opportunities in the Telugu film industry. I feel that this Mixer Potlam is a proper mix of all the different aspects of film. That is comedy, action, mystery, everything rolled into one tight package, which everyone will love to eat from the Mixer Potlam. So I'm sure you would love to go to the theaters and watch this movie and enjoy. Thank you. ఈరోజు చెన్నైలో మిక్సర్ పట్లం రివ్యూ వెళ్ళింది. దానికి ఇచ్చేసినటువంటి అతిథి మహారాజులు చారుహాసన్ గారు, భాగ్యరాజ్ గారు, పూర్ణిమ గారు, అలాగే మిగిలిన పెద్దవాళ్ళకి కూడా పేరు ధన్యవాదాలు. అలాగే సినిమా చూసి చక్కని విశ్లేషణతో మాకు మిక్సర్ పట్లం మూవీ గురించి మాకు ఒక ఫీడ్బ్యాక్ అందజేసి మాకు మా యొక్క ఫ్యూచర్కి చాలా చక్కని ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి పెద్దవాళ్ళు కూడా రోజువారీ సమయాన్ని ఇచ్చి వచ్చి నేను వాళ్ళకి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
అయిపోయింది. తమ్ముడు డైరెక్ట్ ముద్దు పెట్టేశాడు. అవునా? ఈ సెకండ్ సినిమా చూపిస్తాడు. We completely enjoyed the movie, especially the second half where there was a huge twist. We never imagined that it would take that kind of a turn. The second half is a complete twist and we really enjoyed the second half because it was very, very thrilling. And to see Amit in a villain role was the most different and very difficult because I've never seen him in that role. He's always been the very romantic hero. So this villain role was very different for us to see and a little difficult also. But we completely enjoyed the movie. And I'm sure the Telugu audience will also enjoy it a lot and I'm waiting for it to come to Bangalore for people to see it in Bangalore and all the Telugu people to see it in Bangalore. So I'm wishing Dr. Veerana Chaudhary all the best for the movie and I'm sure it will do very well. And my husband would like to see it. Yeah, I too enjoyed the movie. I wish I knew Telugu better because I would have enjoyed the dialogues also. The first half seemed very interesting because a lot of people seemed to enjoy the first half. The second half I was able to understand better and the scenes were very good. The music was very nice and some of the songs very melodious. I think the songs will also be a great hit and I really it was a great experience to watch Amit on big screen as a villain. I wish the producers and everybody all the very best and I'm sure this movie will be a big hit. And not only in Andhra, they are planning to release it in Tamil Nadu and Karnataka. I'm sure it will be a big hit in those places as well. I wish Amit also all the very best. Thank you.